నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే నీ అడ్రస్ నేను కనిపెడతాను, కాంటాక్ట్లోకి వస్తాను. అసలు నీకేం కావాలి? ఏంటహల్య తెలిసే అడుగుతావు? నాకు కావాల్సింది ఒక్కటే, ఆ ఇంద్రాగాడి బాక్స్. అది నువ్వు నాకిచ్చేసావంటే నేను నీకెప్పుడూ ఫోన్ చేయను. ఇచ్చేయమ్మా, ఇచ్చే 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 ఇచ్చే. నేను బాక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఇంట్లో పెట్టాను, కానీ అది ఎక్కడుందో నాకు తెలీదు. నువ్వు నిజం చెప్పకపోతే చంపేస్తాను. నిన్ను కాదు, నీ బిడ్డని, గౌతమ్ని. వద్దు వద్దు, వాళ్ళని చెయ్యొద్దు. నన్ను నమ్మండి, నాకు నిజంగా ఏం తెలీదు. మర్యాదగా నిజం చెప్తావా లేదా? అయ్యో, నాకు తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ నాకు ఫోన్ చేయకండి. ఏంటహల్య ఇప్పుడు కూడా తప్పించుకుంటున్నావు? నేను మర్యాదగా అడిగితే నువ్వు బాక్స్ ఇవ్వవు కదా, కానీ నేను నిన్ను అంత తేలిగ్గా వదలను. ఎలాగైనా సరే నీ దగ్గర నుంచి బాక్స్ తీసుకుంటాను. ఇప్పుడు నువ్వే ఆ బాక్స్ ఎక్కడుందో చెప్తావు. నేను ఇక్కడున్న విషయం ఆ అజ్ఞాత వ్యక్తికి ఎలా తెలిసింది? అతను నన్ను నీడలా వెంటాడుతున్నాడా? ఆ బాక్స్ ఇవ్వకపోతే నిజంగానే గౌతమ్ గారిని, బిడ్డని చంపేస్తాడా? ఇప్పుడేం చేయాలి? అన్నయ్యతో చెప్తే మంచిదేమో. అన్నయ్య, 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 అన్నయ్య. అహల్యలో భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు నిజం బయటకొస్తుంది. అన్నయ్య! ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య ఎక్కడా? వాడు పైన ఉన్నాడమ్మా. ఉండు, పిలుస్తాను. బెనర్జీ, బెనర్జీ! ఏమైందమ్మా? ఒకసారి కిందికి రారా, అమ్మాయి కంగారు పడుతుంది. రా. అన్నయ్య, ఏమైందమ్మా? అన్నయ్య, అది మీరు నాకు ఫోన్ ఇచ్చారు కదా, ఆ ఫోన్ నంబర్ మీరు ఎవరికైనా ఇచ్చారా అన్నయ్య? ఎవరికి ఇవ్వలేదమ్మా. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? అది అయ్యో, ఏంటమ్మా చెమటలు పడుతున్నాయి? నాన్న, ఫ్యాన్ వేయండి. అలాగే. రామ్మా, కూర్చో. రా, కూర్చోమ్మా. అమ్మా, వాటర్ తీసుకురా. కూర్చో, కూర్చో. ఇదిగో వాటర్ తాగు. నీకేం భయం లేదు, నేనున్నాను కదా. అసలేం జరిగిందో చెప్పమ్మా. అన్నయ్య, అది మీరు నాకు ఫోన్ ఇచ్చారు కదా, ఆ నంబర్ తీసుకుంటున్నప్పుడు ఎవరైనా చూసారా అన్నయ్య? లేదమ్మా, ఆ ఫోన్ నంబరు నా ఆధార్ కార్డుతో తీసుకున్నాను. అప్పుడెవరూ చూడలేదు. ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా. నీ సమస్య ఏంటో చెప్తేనే కదా నేను ఏదో ఒకటి చేయగలను. అన్నయ్య, ఒకడు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడా? ఎవడమ్మా వాడు? మొన్న తరిమిన్ రౌడీలా? వాళ్ళు కాదన్నయ్య, ఇంకొకడు. వాడు నాకు చాలా రోజుల నుంచి ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు. దేనికి బెదిరిస్తున్నాడమ్మా? అది అది చెప్పమ్మా. వాడి గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానని చెప్తున్నాడు.
వాడు ఎవరినైనా చంపొచ్చమ్మా, కానీ నన్ను కాదు. నా గురించి వాడికి తెలియదు. నేను ఎవరితోనైనా పోరాడగలను. ధైర్యంగా నీకొచ్చిన కష్టమేంటో చెప్పు. చెప్పమ్మా, అంతా బాబు చూసుకుంటాడు. అవునమ్మా, వాడికి చాలా ధైర్యం ఎక్కువ. నిన్న ఆ రోజు రౌడీల నుంచి కాపాడాడు కదా, ఇప్పుడు ఈ కష్టం నుంచి కూడా బయటపడేస్తాడు. అసలు నీ కష్టమేంటో చెప్పమ్మా. చూడమ్మా, నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసు. నీ కథ ఏంటి అని అడిగితే తర్వాత చెప్తాను అన్నావు. సరే, ఆ కథని పక్కన పెట్టేసి అసలు ఈ ఫోన్ సంగతేంటి? నిన్ను బెదిరిస్తున్నవాడెవడో చెప్పమ్మా. నీ సమస్య నేను తీర్చగలిగితే తీరుస్తాను. నువ్విలా భయపడితే నేను చూడలేనమ్మా. నువ్వు నా సొంత చెల్లెలివి అనుకుని చెప్తున్నాను. ఈ అన్నయ్యని నమ్మమ్మా, నీకేం కాదు. నీకే కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. చెప్పు తల్లి. నా దగ్గర ఒక బాక్స్ ఉందన్నయ్య. బాక్సా? బాక్స్ ఏంటమ్మా? ఏముంది దానిలో? అందులో ఏముందో నాకు తెలీదన్నయ్య. అది ఒక ముఖ్యమైన వ్యక్తి బాక్స్. అది మా ఇంట్లో ఉంది. ఆ బాక్స్ కోసం ఒక అపరిచిత వ్యక్తి పదే పదే ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు. అంటే ఆ బాక్స్ వల్ల నీకు ప్రమాదం ఉన్నట్టుందమ్మా. ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడుంది? చెప్పమ్మా. ఆ బాక్స్ వల్లే నీకు ప్రమాదం ఉన్నప్పుడు అది ఎక్కడుందో తెలిస్తే నేనేమైనా చేయగలుగుతాను. వద్దన్నయ్య, మీరు కూడా బాక్స్ దగ్గరికి వెళ్ళకండి. నాకు ఫోన్ చేస్తున్నది పరమ దుర్మార్గుడు. అతను చంపడానికి కూడా వెనకాడడు. సరే తల్లి, ఇంతకీ ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పు. అది 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 మా ఇంట్లో స్టోర్ రూమ్లో ఉందన్నయ్య. ఓహో, స్టోర్ రూమ్లో పెట్టావా? ఆ బాక్స్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా తెలుసమ్మా? నాకు మా వారికి మాత్రమే తెలుసు. కానీ ఇలా ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు మా వారికి తెలీదు. మా వారికి చెప్తే ఆయన్ని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. సరేనమ్మా, నువ్విక్కడున్నంత వరకు వాడు ఎవడైనా కానీ నీ జోలికి రాలేడు. నేను చూసుకుంటాను. ఈసారి ఆ అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే నాకు ఫోన్ ఇవ్వమ్మా. నేను వాడితో డైరెక్ట్గా మాట్లాడతాను. వాడి సంగతి తేలుస్తాను. నువ్వు మాత్రం భయపడకు. అలాగే అన్నయ్య. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో.